ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశీయుల వృత్తాంతము ఇది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిని తనను పోలిన వానిగా చేసెను. వారిని స్త్రీ పురుషులుగా చేసెను. వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి నరుడు అను పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్ల వయసున తన పోలికయున్న రూపము గల కుమారుని గని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతు పుట్టిన తరువాత ఆదాము 800 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి. అతడు 930 ఏండ్లు బ్రతికి చనిపోయెను. ఎనోషు పుట్టినప్పుడు షేతు వయసు 105 ఏండ్లు. తరువాత అతడు 807 ఏండ్లప్పుడు కుమారులను కుమార్తెలను కనెను. షేతు 912 ఏండ్లు బ్రతికి చనిపోయెను. కేనాను పుట్టినప్పుడు ఎనోషు 90 ఏండ్లవాడు. తరువాత ఎనోషు 815 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. అతడు 905 ఏండ్లు బ్రతికి చనిపోయెను. మహాలాలేలు పుట్టినప్పుడు కెనాను వయసు 70 ఏండ్లు. అతడు పుట్టిన తరువాత కెనాను 840 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. అతడు 910 ఏండ్లు బ్రతికి చనిపోయెను. మహాలాలేలు 65 ఏండ్లప్పుడు ఎరేదును కనెను. తరువాత 830 ఏండ్లు వచ్చు వరకు కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు 809 5 బ్రతికి చనిపోయెను. ఎరేదు 162 ఏండ్లప్పుడు హనోకును కనెను. పిదప 800 ఏండ్లు వచ్చు వరకు కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు 962 ఏండ్లు బ్రతికి చనిపోయెను. హనోకు 65 ఏండ్లప్పుడు మెతూషెలను కనెను. మెతూషెల పుట్టిన తరువాత హనోకు 300 ఏండ్లు దేవునకు సహచరుడై జీవించి కుమారులను కుమార్తెలను కనెను. అతడు 365 ఏండ్లు బ్రతికెను. హనోకు దేవునకు సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు హనోకును కొనిపోయెను. మెతూషెల 187 ఏండ్లప్పుడు లెమేకును కనెను. లెమేకు పుట్టిన తరువాత అతడు 782 ఏండ్లు జీవించి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల 969 ఏండ్లు బ్రతికి చనిపోయెను. లెమేకు 182 ఏండ్లప్పుడు ఒక కొడుకును కనెను. దేవుడు ఈ భూమిని శపించెను. కావున ఎడతెగని పని వెట్టి చాకిరి మా పాలివాయెను. ఈ బిడ్డడు వీటి నుండి మమ్ము ఓదార్చి కడతీర్చెను అని తలంచి లెమేకు తన కుమారునకు నోవా అని పేరు పెట్టెను. నోవా పుట్టిన తరువాత లెమేకు 597 ఏండ్లు వచ్చు వరకు కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు 777 ఏండ్లు బ్రతికి చనిపోయెను. నోవా 500 ఏండ్లు జీవించి షేము హాము యాఫేతులను కనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.